ఈరోజు మన గార్డెన్లో ఉన్న ఈ ముల్లంగిని హార్వెస్ట్ చేద్దాం. సరే ఎంత పెద్దగా కాస్తుందో. వెరీ బడా బిగ్ ముల్లంగి ఇన్ అవర్ గార్డెన్. చాలా బిగ్ సైజులో ఉంది కదా. ఇంకా వచ్చి కంకులు ఇంకా అవ్వాలి. ఇవి బహుశా పాలినేట్ అయినట్టున్నాయి. బాగానే చూడడానికి బాగానే హెల్తీగా అనిపిస్తుంది. కొంచెం పాలినేట్ చేద్దాం. ఇంత కంకిలో మొత్తం అంతా కాకుండా చిన్న రెమ్మ ఇలా చిన్న కొమ్మ కట్ చేసుకుని కూడా మనం పాలినేట్ చేసుకోవచ్చు. ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది, మొత్తం ఊడిపోయింది ఇది. ఈరోజు కొన్ని సీడ్స్కి ఫ్లవర్స్ కోసుకుందాం. ఇవి బాగా సీడ్స్ కోసం రెడీ అవుతున్నాయి అన్నమాట. బెండకాయలు ఎంతో ఈజీగా ముదిరిపోతున్నాయి. చిరాకు వచ్చేస్తుంది. రోజు పంట రోజు కోత అన్నట్టు ఇట్లా రోజు కోయాల్సి వస్తుంది. అవేవో మన పరాసారి ఇచ్చిన టమాటాలే అనుకుంటున్నాను. ఏమన్నా చెర్రీ టమాటాలో ఏమో. ఈరోజు ఇంకో సీడ్స్ హార్వెస్ట్ చేయించిన మీకు. బెండకాయ ట్రీ బెండ. ఇవి వచ్చి మన గుత్తు బీరకాయలు అనమాట. ఇది కూడా సీడ్స్కి హార్వెస్ట్ చేస్తాం. ఇంకా చిన్న గుత్తు బీరలు. ఏదో జాంకాయలాగా ఉన్నాయి. ఇంత ముద్దుగా ఉన్నాయి కదా పూలు. ఇవి కాకపోతే చాలా చిన్నవి అనమాట. ఇగో ఇంతవి. ఏం చేస్తున్నావు నాన్న? చెప్పు. సీడ్స్ హార్వెస్ట్ చేస్తున్నాను నేను. మరి ముద్దుగా కాస్తుంది ముద్దబంతి పూలు. ముద్దబంతి పూలు గబాసలు మూసి ఉన్నారు. అవునాయి కదా ముద్దబంతి పూలు. వైట్ కలర్ పాలబంతి. థ్యాంక్ యూ సో మచ్ అప్పారావు సార్. నా చిన్నప్పటి నుంచి ఈ పాలబంతి పెంచాలని ఇష్టం నాకు. మీరు మొత్తానికి ఈ మొక్కలు సేకరించి మాకు పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు హార్వెస్ట్ కొంచెం సీడ్స్ హార్వెస్ట్ స్టైల్లో ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యాపీ గార్డెనింగ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.